ముంచుకొచ్చిన మొంతా తుపాను నిజామాబాద్ జిల్లా రైతులను అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రెక్కలు మక్కలు వేసుకుని పండించిన పంట తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం సహా తూకాలు వేసిన బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. బుధవారం రాత్రి పడిన వర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్లోని కల్లాలు సరిగ్గా లేకపోవడంతో వాననీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. మొలకెత్తిన రంగుమారిన ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోస్తూ అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం సైతం నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రెంజల్, బోధన్, నవీపేట మండలాల్లో వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యపు రాసుల చుట్టూ వర్షపు నీరు చేరింది. పంటను కాపాడేందుకు పరదాలు కప్పినా ఫలితం లేకుండా పోయిందని అన్నదాతలు వాపోతున్నారు. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని పలు కొనుగోలు ఐకేపీ కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని రైతులు వేడుకుంటున్నారు. 4 రోజులే 3 సార్లు తడిసినాయి. ఇది రాత్రి నుంచి మళ్ళా రాత్రి 1 గంట నుంచి తెల్లారుజామున 5 గంటల దాకా ఫుల్ వర్షం పడ్డది సార్. ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడు ఇవన్నీ కుప్పలు మేము ఎత్తుకోవాలంటే మాకు డబల్ ఖర్చు వస్తున్నది. ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు మాకు సొసైటీ ద్వారాగా మాకు ఆరబోసుకునే మిషన్లు మాకు సొసైటీ ద్వారాగా గవర్నమెంట్ సహకరిస్తే మాకు చాలా మంచిగా ఉంటుంది. అసలు ఎడ తెరపకుండా పడినందుకు మళ్ళీ ఇక్కడ ఈ వాటర్ అనేది ఈ నీటి డ్రైనేజీ వాటర్ ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఈ వర్షం ధాన్యము దాదాపు 14 ఎకరాల వరి ధాన్యాన్ని ఇంతకన్నా ముందే దిగుబడి తక్కువ అనుకున్న దాన్ని మరీ అకాల వర్షాల వల్ల చాలా ఇంకా దాదాపు ఒక 14 ఎకరాలలో అంటే ఇంకా 2 ట్రాక్టర్లు లాస్ అవ్వడం జరిగింది. చాలా ఎఫెక్ట్ అయింది మాకు. ఒకటి ఈ వడ్లు కలర్ చేంజ్ అయినా మొలకలు వచ్చినా ఏదున్నా కూడా గవర్నమెంట్ కొనాలి. ఇది గవర్నమెంట్ పూర్తిగా రైతులను ఆదుకునే బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చింది సన్నాలు లేపించింది రేవంత్ రెడ్డి. మేము ఎప్పుడైనా అజర్ దశ ఇస్తాం ఎర్లీ వెరైటీ, అది మాకు జల్ది అయిపోతుంది పంట. లేని ఆశ పెట్టిండు, 500 బోనస్ ఇస్తా అని చెప్పి లేని ఆశ పెట్టిండు. ఆయన చెప్పినందుకే ఇచ్చినాం మేము. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులు పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.